కరీంనగర్లో ఓ ఎస్ఐ కదిర శ్రీకాంత్ రాసలీలు వెలుగు చూస్తున్నాయి. సోషల్ మీడియాలో మహిళలతో పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడంట, లైంగికంగా వేధిస్తున్నాడంట. 2014 బ్యాచ్కి చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వివాహం కూడా అయింది. గతేడాది ఫేస్బుక్లో పరిచయమైనటువంటి వేరే ఒక మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తరచుగా ఆమెకు ఫోన్లు చేస్తూ ఆమెకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని ఆసరాగా చేసుకొని లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. వరంగల్లోని ఆ మహిళ ఇంటికి వెళ్ళి మరి ఆ అమ్మాయి పైన శారీరకంగా దాడులకు పాల్పడ్డాడంట. నగ్నంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఫోటోలను ఉన్నాయని చెప్పి ఆ మహిళని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎవరికైనా బయటికి చెప్తే చంపేస్తానంటూ కూడా టార్చర్ పెట్టాడంట ఎస్ఐ. ప్రస్తుతానికి బాధితురాలు ఫిర్యాదు మేరకి శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హన్మకొండ పోలీస్ స్టేషన్కి ఆయన తరలించారు, రిమాండ్ కూడా తరలించారు. సో ప్రస్తుతానికి కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు శ్రీకాంత్ను. ఇక విచారణలో మాత్రం శ్రీకాంత్కి సంబంధించిన రాష్ట్రాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. హైదరాబాద్కు సంబంధించినటువంటి మరో యువతిని కూడా నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడంట శ్రీకాంత్ సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం. సో అక్కడ ఆయన సొంతూరు. సో కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు వర్తిస్తున్న శ్రీకాంత్ ఆల్రెడీ పెళ్ళైపోయిన తర్వాత కూడా ఫేస్బుక్లో వేరే ఒక అమ్మాయితో సన్నిహిత సంబంధంతోనే అమ్మాయికి పరిచయం పెంచుకొని అమ్మాయితో మాట్లాడుతూ చాటింగులు చేస్తూ ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు వరంగల్కి వెళ్ళి ఆ అమ్మాయి పైన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంట. ఆ అమ్మాయి న్యూడ్గా ఉన్న ఫోటోలు తీసుకొని ఎవరికైనా చెప్తే ఉన్నాయని చెప్పి ఈ ఫోటోలు ఉన్నాయని బెదిరించడంతో పాటుగా చంపేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చాడంట. సో ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో అరెస్ట్ అయ్యాడు, రిమాండ్కి కూడా వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆసక్తికర పరిణామం ఏంటంటే ఒక్కతే కాదు, ఇంకా గతంలో కూడా చాలామంది మహిళలు ఈ రకంగానే బెదిరించడం, హైదరాబాద్కు సంబంధించిన ఇంకో అమ్మాయితో కూడా ఇటువంటి రహస్యంగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, అమ్మాయితో ఇబ్బందులకు పాల్పడడం, అమ్మాయితో లైంగిక దాడికి పాల్పడడం కూడా చేశాడు శ్రీకాంత్ అన్నట్టు తెలుస్తోంది. సో శ్రీకాంత్ సంఘటన ఒక్కసారిగా కరీంనగర్ పోలీస్ శాఖలో షాక్ గురి చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? శ్రీకాంత్ అనేటువంటి ఈ ఎస్ఐ పోలీసులే ఇటువంటి తప్పిదాలకు పాల్పడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కంచే చేని వేసిన చందంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాల్సింది పోయి పోలీసులే పెళ్ళైనాక కూడా వేరే ఒక మహిళతో ఇలా సన్నిహిత సంబంధం పెట్టుకోవడం, ఆ అమ్మాయిని వేధించడం, న్యూడ్ ఫోటోలు తీసుకోవడం, బెదిరింపులకు పాల్పడడం, ఒకటి కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఇంకా అమ్మాయిలు ఉన్నారని లిస్టు బయటపడుతోంది. అప్డేట్స్ ఏంటి? శ్రీకాంత్ వ్యవహారం పైన పోలీస్ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? మనోజ్, శాంతి భద్రతల పరిరక్షణలో సమాజంలో అందరికీ ప్రేరణగా నిలవాల్సినటువంటి పోలీసులు కట్టుదప్పుతున్నారు. మీరు అన్నట్టుగా కంచె చైన్ వేసినట్టుగా అయిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందినటువంటి కదిరే శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి, ఆయన 2014లో సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఆ బ్యాచ్ కి చెందినటువంటి వ్యక్తి జగిత్యాలలో, కరీంనగర్, కమలాపూర్, జమ్మికుంట ఈ ప్రాంతాల్లో సైతం ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకి ఆ పరిచయం పెంచుకుంటాడు. దాన్ని నాకు ఇంకా నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి సన్నిహిత సంబంధాలు వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తాడు. అనంతరం లైంగికంగా వేధిస్తూ వాడుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వివాహం ఎప్పుడు చేసుకుంటారంటే తప్పించుకు తిరిగేటువంటి నైజాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా వరంగల్కి చెందినటువంటి ఓ యువతి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ చెందినటువంటి మరో యువతి సైతం ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో జగిత్యాలలో సైతం ఇతని మీద టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మనోజ్, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, తవ్విన కొద్దీ చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా దాని సంచలనంగా మారింది. శ్రీకాంత్ ని ఆ యువతి ఎవరైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇటీవల కాలంలో వరుస ఘటనలు కలిసివేసేలా జరుగుతున్నాయి. దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు అయినా పర్వాలేదు, వారికి చట్టం ప్రకారం శిక్షలు విధించాల్సిందే అనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి పదవిలో ఉంటూ డిసిప్లిన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఏంది? భయభ్రాంతులకు గురి చేస్తూ, చంపుతా అని వేధింపులకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నారనేటువంటి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా కఠిన చర్యలు విధించాల్సిందే, కఠినంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వినబడుతుంది. మనోజ్, రైట్ చంద్రశేఖర్, సో ఇటువంటి హ్యాపెనింగ్స్ మీద పోలీస్ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది? అంటే పోలీస్ వర్గాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు? ఖచ్చితంగా మొన్నటికి మొన్న ఐపీఎస్ సాధించినటువంటి ఉదయ కృష్ణారెడ్డి ఉదంతం మరొకసారి కరీంనగర్ లో ఈ విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారినటువంటి ఇష్యూ. గతంలో సైతం కొన్ని పోలీసు ఉన్నతోద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడము, జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించబడడం అనేది ఆసక్తికరంగా మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వీరు లిమిట్స్ లో ఉండాల్సిందే. వీరి యొక్క
క్రమశిక్షణను కట్టుబాట్లను తప్పకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి, విస్తుపోయేటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే మనోజ్, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఈగిల్ టీమ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కానిస్టేబుల్ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి, భూ వివాదంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపుదామనుకున్నాడు. ఇది కాస్త పోలీసులకు తెలియడంతో అతనిపై ఇంటిపైన సోదా చేసి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మొన్నటికి మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడినటువంటి వ్యక్తులను ఒకరికి బదులు మరొకరిని పంపడము, తప్పుడు రసీదులు ఇవ్వడము, ఈ కేసులో సైతం ముగ్గురు, ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ అయినటువంటి విషయం కలకలం రేపుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో వారు పోలీసు విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. మనం ఏం చెప్పగలుగుతాం, మన మీదనే కేసులు అవుతున్నాయి, సస్పెండ్ అవుతున్నాయి అని ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. మనోజ్, రైట్. అంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరీంనగర్ పోలీస్ అంటే డెఫినెట్గా గతంలో జరిగిన పరిణామాలు వాళ్ళు కంట్రోల్ చేసిన తీరు ఒక గొప్ప గుర్తింపు అయితే ఉండేది. ఏం జరుగుతుంది మీరు చెప్తున్నట్టుగా చూస్తూ ఉంటే, కానిస్టేబుల్ గంజాయి విషయంలో ఏంటి, ఇంకో కానిస్టేబుల్ తప్పుడు రసీదులు ఇవ్వడం ఏంటి, ఇలా ఒక ఎస్ఐఏ స్వయంగా ఒక మహిళని ఇలా వేధించడం ఏంటి, న్యూడ్ ఫోటోలతో బెదిరించడం ఏంటి, ఒక మహిళ కాదు ఇంకా చాలామంది మహిళలు ఉన్నారన్న విషయంగా బయటకు రావడం ఏంటి, దీనిపైన పోలీస్ కమిషనర్ ఏం చెప్తూ ఉన్నారు? సో ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది వీళ్ళపైన? పోలీస్ కమిషనర్ ఒకటే స్పష్టం చేస్తున్నారు, గౌసలం ఈ తప్పుడు పనులు చేసేవారు ఎవరైనా సరే, ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే వారికి కఠిన శిక్షలు తప్పవు అని చెప్పేసి ఇప్పటికే కొన్ని ప్రత్యేక బృందాలని వీరిపైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పక్కదారి పట్టించేటువంటి వాళ్ళు కరీంనగర్ రూరల్, కరీంనగర్ టౌన్ పరిధిలో ఎవరైతే ఏసీపీలు ఉన్నారో వారికి, అలాగే హుజరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీ, దీనిలో ఈ 3 డివిజన్ల పరిధిలో ప్రత్యేకంగా మీరు నిఘా పెట్టాల్సిందే. ఇంకా ఎవరెవరు తప్పుడు పనులు చేశారు, పక్కదారి పట్టించారు అనేది చూడాల్సిందే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు ఇలా గతంలో సైతం లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యము, దానిలో కేసుల్లో ఇరుక్కున్నటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నారు, ప్రజలకి ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. మీరు అన్నట్టుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంది. వీళ్ళకి ఒక పరువు ప్రతిష్టలకి ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు తలనొప్పిగా మారిపోయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఖచ్చితంగా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిందే, గాడిలో పెట్టాల్సిందే, దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో ఒక ఎస్ఐ శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, పెళ్ళయింది, అంతా సవ్యంగానే ఉంది. 2014 బ్యాచ్ సంబంధించిన వ్యక్తి ఓ ఫేస్బుక్లో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మాయి పైన శారీరకంగా దాడి చేయడం, అమ్మాయిని లైంగికంగా వేధించడం, అమ్మాయికి సంబంధించిన న్యూడ్ ఫోటోలు తీసి సర్క్యులేట్ చేస్తానని చెప్పడం, ఆ అమ్మాయిని పలుమార్లు బెదిరింపులకు పాల్పడంతో పాటుగా ఎవరికైనా విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడంట. ఎటకెలికి అమ్మాయి హన్మకొండ పోలీసులకు కంప్లైంట్ చేస్తే హన్మకొండ పోలీసులు శ్రీకాంత్ అరెస్ట్ చేయడంతో పాటుగా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. అయితే రిమాండ్ తర్వాత ఇంకా ఆసక్తికర పరిణామం ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, శ్రీకాంత్కి ఒక్క మహిళతోనే కాదు ఇంకా చాలామంది మహిళలతో కూడా ఇటువంటి తప్పిదాలకు పాల్పడి వారిని కూడా బెదిరించారు అనే రకంగా తెలుస్తోంది. హైదరాబాద్లో కూడా మరో మహిళతో ఇటువంటి విధంగానే ఆ అమ్మాయి పైన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడం, అమ్మాయిని హరాస్ చేయడం కూడా జరిగిందన్నట్టుగా బయటపడుతోంది. సో ఇదొకటే కాదు, కరీంనగర్ సంబంధించినట్టు ఇంకో కానిస్టేబుల్ నాగరాజు కూడా గంజాయి కేసులో అరెస్ట్ చేశారట ఆయన్ని. ఇంకో కానిస్టేబుల్ ఏమో డ్రంక్ అండ్ డ్రైవ్లో వేరే ఒకరిని అరెస్ట్ చేస్తూ వేరే ఒక రిసీట్ ఇచ్చాడంట. అంటే కంప్లీట్ తప్పిదాలకి కరీంనగర్ పోలీస్ యంత్రాంగం పాల్పడుతుందనేది ఈ వరుస సంఘటనల ద్వారా తెలుస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి? సో మీకు ఎవరైనా ఈ రకంగానే పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్లయితే డెఫినెట్గా ఉపేక్షించకండి. పోలీసులంత మాత్రాన చట్టాలు వాళ్ళకి వేరు మనకు వేరుగా ఉండవు, అందరికీ సమానమైన చట్టాలే ఉంటాయి. సో సమానమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి. సో ఒక్కసారి డెఫినెట్గా ఉపేక్షించకుండా ఇటువంటి కొంత మితిమీరి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పోలీసుల మీద తప్పకుండా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయండి.